ఓం శాంతి. సీతారామచరితం ఆ వాల్మీకి రచించారు కాబట్టి ఈరోజు మన అందరికీ ఆదర్శప్రాయమై నిలిచింది. కానీ ఈ కలియుగంలో కూడా ఎందరో సీతలు ఉన్నారు. ఎన్నో అగ్ని పరీక్షలు ఎదుర్కొంటూ కుటుంబాన్ని ముందుకు నడిపించి ఇంట బయట ఎన్నో విజయాలు సాధిస్తూ ఉండే ఆ సీతల గురించి చెప్పాలంటే ఏ వాల్మీకి లేరు. కనుక ఆ సీతలందరూ బయటికి రావట్లేదు. కానీ సమాజం యొక్క దృష్టికోణం బాగుండాలి. ఎందుకంటే అందరిలో తప్పులు వెతికే ఈ దృష్టికోణం వెళ్ళిపోయినప్పుడు అందరిలో మంచి అనేది కనిపిస్తూ ఉంటుంది. ప్రతి ఒక్క స్త్రీ, ప్రతి ఒక్క పురుషుడు ఎంతో కొంత అందరిలోనే మంచి ఉంటుంది. మంచి లేని వాళ్ళైతే ఉండరు. ఎందుకంటే మంచి ఉండబట్టే ఇంకా ఈ సమాజం ఇలా నడుస్తూ ఉంది. కానీ వాళ్ళలో మంచిని చూడండి. చూస్తే అప్పుడు మందరులు ఉన్నారు, శూర్పణఖలు ఉన్నారు. అయినా సరే మంచిని చూడగలిగే వాల్మీకి ఉన్నారు, మంచిని చూడగలిగే శబరి ఉంది, మంచిని చూడగలిగే వానరులు ఉన్నారు. వానరులలో కూడా వివేకం ఉంది అని రుజువు చేయడానికే ఆ వానర సేన సహకారం ఎంతో రామునికి అందింది. ఇవన్నీ మంచి చెడు ప్రతి యుగంలోనే ఉంటాయి. కాకపోతే ఈ కలియుగంలో అసలు మంచి ఎవ్వరికి కనిపించట్లేదు. అందరిలోని తప్పులు వెతకడం, అందరిలో తప్పులు చూడడం. పద్యాలు చెప్పారు కదా వేమన, తప్పులున్నవారు తండోపతండంబు ఉరువజనులకెల్ల నిండు తప్పు, తప్పులెన్నువారు తమ తప్పులు ఎరుగురయా విశ్వద అభిరామ వినురువేమ. ఇలా తప్పులుంటాయి అందరిలో, కానీ మంచి అనేది ఉంటుంది. ఆ మంచిని తీసిన రోజే ఎందరో సీతలు, ఎందరో రాముళ్ళు ఈ చరిత్రలో నిలబడగలుగుతారు. ఓం శాంతి.